నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను రాజేశ్వరి. అధికారంలో లేరు, అయినప్పటికీ వారి మధ్య మాత్రం పొరపచ్చాలు తగ్గేది లేదంట. అధికారంలో ఉన్నప్పుడు వారి మధ్య విభేదాలు ఎలా ఉండేవో, అధికారం పోయిన తర్వాత కూడా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిందంట. అంతేకాదు, అధికారం కోల్పోయినా నేటికి అధికారంలో ఉన్నట్లుగానే వారు వ్యవహరిస్తున్నారంట. కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అనే నారుడి మాత్రం వారికి గుర్తుకు రావటం లేదంట. కార్యక్రమం ఏదైనా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటున్నారంట. ఇంతకీ ఎవరు వారు? వారి మధ్య ఉన్న ఆ విభేదాలేంటి? ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా నేటికి రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయట. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్క వర్గంగా ఉంటే మిగిలిన నేతలందరూ మరో వర్గంగా మారారట. పార్టీనే నమ్ముకున్న ఆ నేతలు అందరూ ఒక్క త్రాటి మీదకు రావడం లేదట. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ను టార్గెట్ గా చేసినట్లుగా వారి వ్యవహార శైలి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో అంతా తానే నడిపించాడు. తన వారికి అందలం ఎక్కించాడు. పార్టీ కార్యాలయాన్ని కూడా తన చేతిలోకి తీసుకున్నాడు. ఆనాడు పార్టీ భవనాన్ని కట్టించిన తుమ్మల నాగేశ్వరరావు బొమ్మ లేకుండా ప్రయత్నాలు చేశాడు. అంతేకాదు, తుమ్మల నాగేశ్వరరావు దగ్గర పనిచేసిన వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాడు. అలా పార్టీ కార్యక్రమాలన్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా. ఇప్పుడు పార్టీ ఓటమి చెందింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పువ్వాడ అజయ్ని మిగిలిన నేతలందరూ ఒంటరి చేస్తున్నారట. అంతేకాదు, ఆయన కూడా వీరితో కలిసేందుకు ఇష్టపడటం లేదట. మంత్రిగా ఉన్నప్పుడు తనదైన శైలిలో ఇష్టారాజ్యంగా పార్టీని నడిపించినట్లుగానే ఇప్పుడు కూడా తన చెప్పు చేతుల్లోనే పార్టీ ఉండాలని పువ్వాడ భావిస్తున్నారట. అది కుదరకపోవడంతో ఆ నేతలతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారట. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమంతా ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేతిలో నడుస్తోంది. ఈ వర్గంతో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలు హాజరవుతున్నారు. వీరి వర్గం నుంచి వేదికలను పంచుకుంటున్నారు మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు. బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో వాటిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేస్తూ ఉంటారు. అయితే దానికి పువ్వాడ అజయ్ మాత్రం రారట. పువ్వాడ అజయ్ కుమార్ సపరేట్ గా కార్యక్రమాలు చేస్తూ ఉంటారట. వీరితో ఆయన కలవడు, ఆయనతో వీరు కలవరు అన్న చందంగా పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. కేసీఆర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేసిన కార్యక్రమానికి పువ్వాడ అజయ్ కుమార్ డుమ్మా కొట్టాడు. సపరేట్గా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఇకపోతే తాజాగా అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పువ్వాడ అజయ్ కుమార్ రాలేదట. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, కొండబాల కోటేశ్వరరావులు హాజరయ్యారు. ఇకపోతే పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం జెడ్పీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన అనుచరులతో కలిసి వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా రఘునాథపాలెం మండలం మంచుకొండలో అంబేద్కర్ విగ్రహాన్ని సపరేట్గా ఆవిష్కరించారు. ఈ 2-3 కార్యక్రమాల్లోనే కాదు, పలు కార్యక్రమంలో ఇదే తంతు కొనసాగుతోంది. జిల్లా అధ్యక్షుడి హోదాలో తాతా మధు కార్యక్రమాలను జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తుండగా దానికి పువ్వాడ అజయ్ హాజరు కాకుండా సపరేట్ గా నియోజకవర్గంలో నిర్వహించుకుంటూ పోతున్నారు. రాష్ట్ర రాజధానిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశాలకు కూడా చుట్టపు చూపుగా పువ్వాడ అజయ్ కుమార్ వెళ్తున్నారట. కొన్ని కార్యక్రమాలకు బలవంతంగా తనను పిలిపించుకుంటున్నారట. అక్కడ కూడా పువ్వాడ అజయ్ రాకుండా అవతలి వర్గం చక్రం తిప్పుతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే కేటీఆర్ వద్ద అప్పటికీ ఇప్పటికీ తనకున్న పలుకుబడితో కార్యక్రమాలకు పిలిపించే విధంగా పువ్వాడ అజయ్ కుమార్ చక్రం తిప్పుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పువ్వాడ అజయ్ కుమార్ ఒక వర్గంగా, మిగిలిన వారు మరో వర్గంగా గులాబీ పార్టీలో రాజకీయాలు నడుస్తున్నాయి.